మాస్టర్ నమస్కారం, మాస్టర్ ఎంఎన్ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి యోగా క్షేత్రం శివనగర్ వరంగల్ ఎంఎన్ బ్రాంచ్లో మనం డిసెంబర్ కాల సమావేశాలు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మనతో ఇప్పుడు ఉన్నారు సీనియర్ సివివి యోగా సాధకులు పరమేష్ గారు. వీరు సిరిసిల్ల నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి. నమస్కారం సార్. నమస్తే. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం, మీతో కలిసి మాస్టర్ యోగానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పండి సార్, మీ యోగ ప్రవేశం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనలు. మాస్టర్ నమస్కారం, మాస్టర్ ఎంఎన్ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ డివిహెచ్ నమస్కారం. మాస్టర్ డే. నేను ఈ యోగంలోకి రావడానికి కారణం మా సత్యం సార్ సిరిసిల్లాలో మాకు డిగ్రీ ఉన్న రోజుల్లో అతను ట్యూషన్ చెప్పేవాడు. మాకు ఇంటర్మీడియట్ ఆయన దగ్గరనే ట్యూషన్కి వెళ్ళాము, డిగ్రీ కూడా అతని దగ్గరికే ట్యూషన్కి వెళ్ళాము. అయితే డిగ్రీ అయిపోయింది మాది, ట్యూషన్స్ కూడా అన్నీ అయిపోయినాయి. అప్పుడు సార్తో అప్పుడప్పుడు డిస్కస్ జరుగుతుండేది. ఆయన ఏదో మెడిటేషన్లో కూర్చుంటే, ఒకసారి రండి అయ్యా మీరు ఇలా వచ్చి కూర్చోండి, నేను ఒకటి మీకు మంచి సందేశం చెప్తాను, అది ఇది అని చెప్పేవారు సత్యం సార్ గారు. సరే, వారికి మాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. సత్యం సార్ గారితో బాగా చాలా జోక్ చేసుకుంటాం, మాట్లాడుకునేది. ఇప్పుడు ఇక సార్ మరి ఏంటి సందేశం అంటే, మీరు ఒకనాడు ధనిష్ట రోజు రండి మా దగ్గరికి అని అన్న. ధనిష్ట రోజు రావాలి అని అంటే ఎందుకో ఒకసారి పోయినాం. సాయంత్రం పూట వెళ్ళేవాళ్ళం. అట్లా ఏదో కొంచెం బయటకు వెళ్ళి టీ తాగి అట్లా ఇద్దరు ముగ్గురు, ప్రవీణ్, నేను, నాగరాజు అని ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు, ఇక మేము ముగ్గురం అట్లా సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినాక కాసేపటికి సాయంత్రం అదే టైంలో సారు మెడిటేషన్లో కూర్చుండేవాడు. సరే మీరు కూడా కూర్చుండే అని అంటే మేము కూడా అట్లా కూర్చుండేటోళ్ళం. సరే కూర్చున్నాక కొద్ది రోజులకు మీకు ఒక గురువుగారిని పరిచయం చేస్తా, మీరు వరంగల్ వెళ్ళండి, వరంగల్లో హనుమంతరావు గారు చాలా బాగుంటుంది అతనిది అని చెప్పేవారు. అంటే సరే అని మేము ఒక 97 ప్రాంతం అనుకుంటాను. 97 అప్పుడు నాగరాజు, నేను, నాగరాజు వాళ్ళ అన్న ప్రవీణ్ ముగ్గురం కలిసి సిరిసిల్ల నుండి వరంగల్కి వచ్చాం. వరంగల్కు వచ్చిన తర్వాత అప్పుడు ఎండాకాలము మార్చ్ ఎప్పుడో అనుకుంటా, నాకు తెలియదు, అంత గుర్తులేదు. ఏప్రిల్ అదే టైంలో వచ్చినాక సారు మాస్టర్ గారు లేరు, వాళ్ళ అమ్మాయి గారు ఉండే. అక్కయ్య లేరు అని అంటే లేరు, సారు అనంతపురం ప్రేయర్స్కి వెళ్ళారు, సరే మీరు కూర్చోండి. సరే అని మేము కాసేపు ఉండి భోజనం చేసి వెళ్ళర్రి అని అన్నారు. భోజనం చేసినాం కావచ్చు, నాకు గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది కదా. భోజనం చేసినట్టున్నాము, చేసి మళ్ళీ బయలుదేరాం. కాఫీ భోజనం ఏదో ఒకటి. 1997 అప్పుడు ఆ రోజులు ఎండాకాలం, ఆ టైంలో మధ్యాహ్నం వెళ్ళాము. 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాల యోగా అనుభవం. అప్పుడు తర్వాత మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత అదే నాగరాజు ఆయనే మాకు తెలియకుండానే ఆల్రెడీ వెళ్ళి ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇక నేను మళ్ళీ 98 జనవరిలో ఇక్కడికి వచ్చాము. అప్పుడు మీద ప్రేయర్స్ అంటే ఈ హాల్ లేకుండే, మామూలుగా అట్లా మీద ప్రేయర్స్ జరిగేవి. అప్పుడు చాలామంది వచ్చేవారు, సిరివంచ అటు గోదావరి కానీ వీళ్ళందరూ చాలామంది వచ్చేవారు. కింద చాలా మంది వచ్చారు కాబట్టి వారిలో మీకు బాగా కనెక్ట్ అయిన యోగా మిత్రుడు, మీరు బాగా షేర్ చేసుకొని యోగా విషయాలు తెలుసుకున్న మిత్రులు ఎవరైనా? ఇంకా అప్పుడే మాకు ఎవరు పరిచయం కాలేదు. అప్పుడే కూర్చున్న ఫస్ట్ రమేష్ అన్న. ఓకే, ఫస్ట్ పరిచయం రమేష్ అన్న. ఇదేవరు? వరంగల్ రమేష్ అన్న. ఇదేవరు అంటే మా సిరిసిల్ల అన్న గారు ఇట్లా వచ్చినాం మేము మాస్టర్ గారి దగ్గరికి, మాకు సత్యం సార్ ఇట్లా పరిచయం చేయించారు. వరంగల్కు డిసెంబర్ కాల సమావేశాలకు రావడం జరిగింది.
సత్యం సార్ గారు కూడా యోగం అంటే ఏమో కాదు, చాలా అద్భుతంగా ఉంటది మీకు, అసలు మీకు తెలుస్తుంది అని చెప్పేవారు. అలా ఉంటదా అని ఏదో ఏదో ఊహించుకొని మేము ఏది ఆశించలే, కాకపోతే మేము సార్ ఒకటి చెప్పిండ్రంటే సార్ది కొంచెం ఏదో ఒకటి బలమైన కారణమే ఉంటది, దానికి మాకేదో ఏదో ఒక దారి మంచి దారి చూపిస్తుండని అనుకొని మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక సాయంత్రం డిసెంబర్ 29కి వచ్చినాము. 30 ప్రేయర్స్ కూర్చున్నాము. చాలా అద్భుతంగా, అంటే ఇక ఒక రకమైన ఫీలింగ్స్, ఒక రకమైన వైబ్రేషన్స్ ఇలా జరగడం, అంటే మామూలుగా ఇట్లా కూర్చుంటే అదే ఎక్కడికో తేలిపోయినట్టు ఉండడం, అట్లాంటివి బాగా జరిగినాయి. 2 daysలోనే అంతా అరే ఇదేంది అని మేమే అనుకున్నాం అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ ఇక మాస్టర్ గారిని అడిగితే మీరు రేపు మీకు జనవరి 1st రోజు ఇనిషియేషన్ ఇస్తాము అది అని చెప్పిన, ఇనిషియేషన్ చేస్తాను మేము. అది అసలు నేను కూడా వండరేనే, ఫస్ట్ ఆ రోజు వచ్చినామంటే ఆ రోజు మాస్టర్ గారు లేరు. నెక్స్ట్ టైం ఆల్రెడీ మాకు ఇనిషియేషన్ జరిగిపోయింది. ఇక జనవరి 1st రోజు, జనవరి 1st 1998 జనవరి 1st రోజే అద్భుతమైన డిసెంబర్ కాల సమావేశం మీరు ఉపదేశం పొందడం జరిగింది. చాలా అద్భుతం సార్. ఓకే, ఉపదేశం ఇచ్చిన తర్వాత మనల్ని మాస్టర్ గారు ఇనిషియేట్ చేసిన రోజు ఒక రకమైన వైబ్రేషన్, అరే చాలా అద్భుతం అనిపించింది అనుకోరా, నిజంగా వండర్ అనిపించింది. ఇక అప్పటి నుండి మేము ఇక ఇంటికి వెళ్ళినాక కంపల్సరీ డైలీ పొద్దున సాయంత్రం కంపల్సరీ మెడిటేషన్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. కంపల్సరీ మెడిటేషన్ అంటే ఇక సక్సెస్ఫుల్గా సార్ దగ్గరికి వచ్చి కూర్చుండేది, సత్యం సార్ దగ్గరికి, లేకుంటే మా ఇంట్లో, లేకుంటే నాగరాజు వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అందరం ఇట్లా మేము కలిసిగా మెడిటేషన్ చేసుకునేది. ఇప్పుడు ఈ నాగరాజు గారు, ప్రవీణ్ గారు, ఇలా వీళ్ళతో పాటు మన వరంగల్ యోగా మిత్రులు ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేది. చాలా వాళ్ళ అమ్మ నాన్న అందరం మేము అందరం కలిసి మెడిటేషన్ చేసుకునేది. వాళ్ళ ఇంట్లో చేసుకునేది, సార్ వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు వచ్చి కూర్చుండేది. మొత్తం మీద సత్యం సార్ మనం యోగంలోకి రావడం జరిగింది. ఓకే, సత్యం సార్ మీకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి యోగ సాధకులను వరంగల్కి ఇచ్చారు. అలాగే మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులతో పరిచయం మా భాగ్యం మాకు లభించినందుకు. సార్, ఇప్పుడు ఏంటంటే మీరు యోగంలోకి వచ్చారు, ఇక్కడ మీకు పరిచయమైన యోగ మిత్రులు ఎవరు? నాకు ఎక్కువ మన రమేష్ అన్న ప్లస్ సీన్ అన్న, యాదన్న, యాదగిరి అన్న అయితే ఇక మస్తు చాలా ఎక్దమ్ ఫ్రీలో ఉంటాడు. ఏదైనా కానీ వర్క్ చేద్దామన్నా కానీ, ఏదైనా ఎటో పోదామన్నా కానీ అన్ని రకాలుగా మంచి అందరం కలిసి చేసుకునేది. అప్పుడు కింద భోజనాలు జరిగేది. మేము ఆ టైంలో కింద భోజనాలు, పైన కూర్చుండేది. పైన అప్పుడు వర్షం పడ్డా కానీ ఒక్కొక్కసారి టెంట్ వేసి మాస్టర్ గారు అట్లా ఆ టైంలో వర్షం ఆగిపోయేది ఒక్కొక్కసారి. అది నిజంగా వండర్ అనిపించింది. మొత్తం ఇట్లా నీళ్లు ఉంటే టెంట్ లో కింద కూర్చొని ధ్యానం చేసుకున్నాం చాలా సార్లు. అట్లా వర్షాకాలం అదే మన శ్రావణ పౌర్ణమి సమావేశాలు ఆ టైంలో, సివి గారి బర్త్డే సమావేశాలు వర్షాకాలం అంటే రాఖీ పౌర్ణమి సమావేశాలు. సో మీరు దాదాపుగా 27 సంవత్సరాలు అంటే మీరు గురువు గారితో చాలా ప్రయాణాలు చేసి ఉంటారు. చాలా అంటే ఎక్కువ చేయలేదు. ఒక సిరంచ ఇట్లా ఒకసారి 2-3 సార్లు వెళ్ళి. కాకపోతే మేము ఎక్కువ మాస్టర్ గారికి సన్నిహితంగా ఉండేది. అంటే మామూలుగా డిసెంబర్ కాల్కు, మే కాల్కు కంపల్సరీ వచ్చేది. శ్రావణ పౌర్ణమి కూడా మేము అటెండ్ అయ్యేది. రాఖీ పౌర్ణమి అంటే అసలు మేము ఇంటికాడ ఉండేది కాదు, ఇంటి దగ్గర అట్లేం లేదు. మా అక్క ఉండే కానీ ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. ఇక మేము ఇట్లా మా అన్న బిడ్డలు కట్టేవారు రాఖీ. నేను రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మా బాబాయ్ ఉండడు అని ఒకసారి 2 సార్లు ఉన్నా అంతే. ఇక తర్వాత లేదు. అందరూ డిసెంబర్ 31st అక్కడ చేసుకునేది. అందరూ
ఇక్కడ మేము సెలబ్రేషన్ అంటే నాకు గురుగారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడనే ఆయనతోని సన్నిహితం మొదలు మాస్టర్ సివి గారి మాకు ధ్యానం చేసుకోవడమే గొప్ప అని మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. కంపల్సరీ డిసెంబర్ కాల్కు వచ్చేటోళ్ళం. అసలు దాదాపు ఉండేది కాదు అక్కడ. ఫస్ట్ అనేది ఫస్ట్ సెకండ్ నాడే పోతుంటుంది మళ్ళీ ఇంటికి. ఫస్ట్ నాడు సాయంత్రం దాకా శాంతి ప్రేయర్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ నాడు తెల్లవారి రిలాక్స్గా. ఒక్కొక్కసారి మబ్బుల సత్యం సార్ వాళ్ళు కూడా ఉంటుండే, సార్తో వెళ్తుంటే పొద్దున్న లేచి 4 గంటల బస్సుకి వెళ్తుండే. లేకుంటే ఒక్కొక్కసారి జనరల్ ప్రేయర్ తర్వాత 7-8 గారు అట్లా. అమ్మగారు అయితే అప్పుడు దద్దోజనం చేసి పెడుతుండే. ఎంత మస్తు అనిపిస్తుండే అంటే అమ్మగారు ఇట్లా అదేంటి దద్దోజనం చేసి ఇట్లా అలా మిరియాలు అవి వేసి చేస్తే మస్తు మధురం ఉంటుండే, మస్తు చేస్తుండే. పొద్దున ఒక్కొక్కసారి అట్లా చేసి టిఫిన్స్ ఉంటే టిఫిన్ పెట్టేది, ఉండండి అని తిన్నాక పోండి కంపల్సరీ అని అంటుండే. అది చేస్తుండే బాగా. అమ్మగారు చాలా అమ్మగారితో కూడా నాకు చాలా సన్నిహితం ఉండేది. అంటే ఎక్కువ అంటే బయట వెళ్ళగా కానీ నేను ఎక్కువ కొంచెంసేపు మాట్లాడుతుంటే అమ్మగారు కనిపిస్తే పిలుస్తుండే. ఏమైనా చెప్పి అమ్మగారు యోగా అనుభవాలు ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? అమ్మగారు మీతో డిస్కషన్? అమ్మగారు మాస్టర్ గారి గురించి మీరు మంచి పటిష్టం సంపాదించాలి యోగంలో, యోగం బాగా చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేది అమ్మగారు. కానీ అమ్మగారు అంటే అసలు టిఫిన్ ఎటువైనా ఎక్కడ చేసినావు టిఫిన్, కానీ ఇంట్లోనే వేయాలి టిఫిన్, బయట పోవద్దు అని అనేది అట్లా అన్నట్టు. అంటే ఇక అమ్మగారి కొంచెం బాధాకరమైన విషయం, బాగుంటుంది అట్లా. ఓకే, అమ్మగారితో మీ అనుభవాలు బాగుంది సార్, మంచి. సో ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర మీరు ఏ విధంగా మీ యోగా అనుభవాలు ఇలాంటివి సంఘటనలు ఏమైనా ఉన్నాయా మాస్టర్ గారు? యాక్చువల్లీ చెప్పాలంటే అసలు అంతకుముందు నేను యోగం చేయకముందుకు నార్మల్గా ఏదో అప్పుడు దాదాపు ఉంటాయి కష్టాలు, కానీ యోగంలోకి వచ్చిన తర్వాత మాత్రం అసలు చాలా వండర్గా ఉంది, మస్తు. నాకైతే నేను మాస్టర్ గారు అంటే సివి గారు మా గురువుగారి ఆశీస్సుతోనే మనకు జరుగుతుంది అన్ని పనులు, అంతే. నేను ఆయననే నమ్ముకున్నా కాబట్టి నాకు గ్యారంటీ ఆయననే చేస్తాడు అనే ఉద్దేశం ఒకటి. ఏదైనా కానీ మాస్టర్ నమస్కారం అని అనుకుని ఎటైనా పోయినా కానీ నమస్కారం పెట్టుకొని పోతున్నాను కంపల్సరీ, అంతే. కానీ నాకు ఏ ఆటంకం లేకుండా అన్ని రకాలుగా జరిగిపోయింది. దానంతటా నేను అసలు ఇట్లా అంటే నా లెవెల్కి నేను ఇట్లా అంటే నేనున్న అప్పుడున్న సిచ్యువేషన్లో అలా ఉండను అని అనుకుంటుంది. కానీ ఒక స్థాయిలో ఉన్నాము, అంతా మాస్టర్ దయ, సివి గారి దయ, మాస్టర్ గురువు గారు హనుమంతరావు గారి దయ. మాస్టర్ గారు ఒక్కొక్కసారి ఇట్లా అంటే ఏదన్నా ఇట్లా చేసినది మిస్టేక్ చేసినప్పుడు అట్లా సీరియస్ అవుతుండే, కానీ మళ్ళీ ప్రేమతో ఇట్లా పోతున్నామని ఇప్పుడు సమావేశానికి వచ్చి మేము మాస్టర్ గారు కొంచెం అర్జెంట్ పనులు వెళ్తున్నాం అంటే ఎందుకు వచ్చారు మరి ఓ అంటుండే. కానీ అట్లా అదే ఆడ అర్జెంట్ పని ఉంది కదా అని అనుకునే వాళ్ళం, కానీ ఆ పని అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అట్లా. అది మాత్రం నిజంగా వండర్గా జరిగేది, అది కూడా అంతే. ఇక కొన్ని జరుగుతుంటాయి, ఇక అనుభవాలు చెప్పలేక వీలు కాదు, చెప్పరాదు, అంతే. జీవితం మాత్రం ఎక్దమ్ సాఫీగా సంతోషకరంగా జరిగిపోతుంది. ఇక్కడ అంటే మీరు యువకులుగా ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి ఇక్కడ యోగా సెంటర్లో యాక్టివిటీస్ ఎలా ఉండేవి ఒకప్పుడు? ఇక్కడ ఈ యోగా సెంటర్లో మీరు సాధనకు వచ్చేటప్పుడు ఇక్కడ జరిగేటి అంటే వంటలు కానీ భోజనాలు కానీ ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి కదా చాలా, బ్యానర్స్ కట్టడం ఇట్లాంటి వాటిలో మేము కూడా
పాల్గొనే వాళ్ళం. మేము ఇట్లా పూల దండలు బయట మార్కెట్ పోయి పూలు తీసుకొచ్చడం, పూల దండలు వల్ల అల్లేటప్పుడు అన్ని తీసి మళ్ళీ అన్ని సెట్ చేసి దండలు వేసేవాళ్ళం. అన్నీ జరుగుతుండే. భోజనాలు కూడా మంచిగానే జరిగేది. పైన భోజనాలు జరుగుతుండే. నేను ఫస్ట్ కొత్తలోనేమో కిందనే ఉంటుండే. కిందనే భోజనాలు పెడుతుండే, కిందనే వంటలు చేస్తుండే. అమ్మగారే వంట చేస్తుండే, అమ్మగారే వంట చేస్తుండే, అమ్మగారే భోజనాలు పెడుతుండే. అంటే నేను ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు మేము కంటిన్యూగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినాం. తర్వాత మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చినాం. గ్యాప్ అంటే ఏదో పెళ్ళిళ్ళు. మాస్టర్ గారు అంటే నేను 99లో నాది 99 నవంబర్లో మ్యారేజ్ అయింది. మాస్టర్ గారు కూడా వచ్చారు. అప్పుడప్పుడు మాస్టర్ గారు కూడా 2-3 సార్లు సిరిసిల్లకు వచ్చాడు. నాగరాజ్ సార్ వాళ్ళ ఇంటికి, ప్రవీణ్ మా సత్యం సార్ వాళ్ళ ఇంటికి డ్యూటీ మామూలుగా వచ్చినప్పుడు సత్యం సార్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అట్లా కొంచెం వెమ్లాడ పోదామంటే అటు పోయి దర్శనం చేసుకొని లైన్లో నిలబడి దర్శనం చేసుకొని మాస్టర్ గారు నేను దర్శనం చేసుకొని వెమ్లాడలో బస్సు ఎక్కించి మాస్టర్ గారిని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. వారి చెప్పండి, పర్లేదు, మీరు దాచుకోకండి, చెప్పండి సార్. అది అంతే ఇక అనుభవం. చెప్పండి సార్, పర్లేదు, తెలుసుకుంటారు మా ప్రేక్షకులు. కొన్ని చెప్పండి సార్, పర్లేదు. ఒకటి చెప్పండి, మీకు బాగా ఇది మాస్టర్ గారి దయవల్లనే జరిగింది, ఇంత ఎక్స్పీరియన్స్ గ్రేట్ అనే ఆ ఫీలింగ్ ఎప్పుడు జరిగింది? ఏదైనా ఒక పని వల్ల కానీ ఇంకా దాదాపు అన్ని సక్సెస్ఫుల్గానే ఒకటి చెప్పురు సార్ మా కోసం ప్లీజ్. ఒక్కటని చెప్పరు అది కదా, అంతా పరమాత్ముడు. మీకు ఇప్పుడు నేను అనగానే గుర్తొచ్చింది ఏంటి ఒక పని, ఏదైనా ఒక మంచిది మా మాస్టర్ గారి దయ వల్లనే జరిగింది అని మీకు అనిపించిన సంఘటన? ఇప్పుడు అనగానే మీకు గుర్తొచ్చిన విషయం చెప్పండి. అట్లా ఏం లేదు. అంతేనా? అంతే. ఓకే ఓకే సరే. అన్నీ కూడా మాస్టర్ గారి దయ వల్లనే కొనసాగుతున్నాయి దాదాపు. ఏలూరు కూడా వెళ్ళాం పద్మ గారి ఇంటికి. ఏలూరు పద్మ గారు సింగర్, మన ఫస్ట్ ఇంటర్వ్యూ వారితోనే. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఈ తీర్థయాత్ర అంటే దేవాలయాల వాళ్ళు తిరుగుతుండేవారంట మాస్టర్ గారు చాలా మంది సాధకులతోని. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళలే. నారాజు వెళ్ళండి, తిరుపతి వెళ్ళారు మాస్టర్ గారితో. నేను అదే తిరుపతి వెళ్దామని అంటే ఏలూరు నుండి నాకు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది మాస్టర్ గారు అంటే సరే నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. మేము వెళ్ళేసి వచ్చాం. అక్కడ నుంచి వాళ్ళు చిన్న తిరుపతి అవి ఇచ్చేసారు. ఏలూరు దగ్గర ఉంటుంది. అమ్మగారి గురించి మనం వంటల గురించి మాట్లాడుతున్నాం సందర్భంలో అమ్మగారికి సంబంధించిన ఒక స్టోరీ ఉందన్నమాట. అది గురుగారు ఒకసారి చెప్పారు మనతోని. ఆ ప్రేక్షకులు అందరు వింటారు, మీరు కూడా వినండి, బాగుంటుంది. అమ్మగారు ఎలా వంటలు చేసేవారంటే ఇంకా 100 మందికైనా సరే ఒక్కరే వంటలు మొత్తం చేసి వడ్డించేవారు వాళ్ళ దగ్గరుండి. అన్నీ అద్భుతంగా చేసేవారు అమ్మగారు. అయితే ఒకరోజు ఏమైందట అంటే ఒక సమావేశానికి భోజనాలు వండడం జరిగింది. కానీ సాధకులు ఎవరు లేరనమాట. ఇంకా అంటే పెద్ద భగవంలో వండడం జరిగిందనమాట. అది లేపి పక్కన పెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అయ్యో ఇది ఎట్లా దించాలి అని అమ్మగారు వర్రీ అవుతున్నారంట. అలా వర్రీ అవుతున్న సందర్భంలో ఒక అమ్మగారికి సంబంధించిన చుట్టాల ఒక అబ్బాయి ఆ దారిలో వెళ్తూ అమ్మగారింటికి కలిసి వెళ్దామనేసి వచ్చారంట. సో ఆయన చాలా పెద్ద భారీ కాయుడు, చాలా పవర్ఫుల్ అనమాట, చాలా హైట్ వెయిట్ ఉన్న వ్యక్తి. సో అతను దాన్ని తీసుకొని జస్ట్ సింగిల్ హ్యాండ్స్తో తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. సో అట్లా మన యోగంలో ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఏ పనైనా సరే అయ్యో ఇది ఎట్లా అని మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఏ టైంలో జరగాలో ఆ టైంలో ఆ విధంగా జరగడం అనేది జరుగుతుంది. మీరు చాలా అనుభవాలు ఉన్నట్టున్నాయి అని అంటున్నారు. అంటే నిజం, అది ప్రతి ఒక్కరికి అనుభవం. మనం 100% జరుగుతుంది అంతే. టైంకు జరగాల్సిన టైంకే జరుగుతుంది అంతే. మనం తొందరగా కావాలి అనుకున్నా అది కాదు. అయ్యో ఇది అయితే లేదని వర్రీ అయినా కూడా అది కాదు. నీకు ఏ టైంకి జరగాలనో ఆ టైంకే జరుగుతుంది. అది నాకు చాలాసార్లు అనుభవం, మన యోగా సాధకులందరికీ కూడా మీకు కూడా అనుభవం ఉన్నట్టుంది. అట్లా చాలా అద్భుతం సార్, చాలా మంచి అనుభవాలు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యోగం చేస్తుంటారా?
ఆ, మా మా ఆవిడ కూడా ఇన్స్టిట్యూషన్ తీసుకుంది, చేస్తుంటుంది, నాతో కూర్చుంటుంది, అప్పుడప్పుడు కూర్చుంటుంది. ఓకే, రెగ్యులర్ వాళ్ళకు రెగ్యులర్ కాకపోయినా కానీ కంపల్సరీ కూర్చుంటుంది. కూర్చుంటుంది. మాస్టర్ అంటేనే ఇక ఆమె అంటే లేడీస్ కొంచెం తొందరగా మాస్టర్ గారు, వాళ్ళు మామూలుగా ఇట్లా కూర్చొని కొంచెం బయటకు పోయి పని చేసుకొని అటు చేసుకున్నా కానీ వాళ్ళకి వర్కింగ్ జరుగుతుంది. మాస్టర్ గారు కూడా కొన్ని సందర్భాలు, చాలా సందర్భాలు చెప్పారు. అంటే నిజంగా రియల్ గానే ఆమె కూడా అప్పుడప్పుడు అంటుండే. నేను కూర్చోపోయినా కూడా నాకు ఒక అంటే అట్లా అని కాకుండా కానీ అట్లా అనుభూతి ఇచ్చింది, ఆ ధ్యాన అనుభూతి. ఓకే ఓకే. మీ పిల్లలు యోగా, మీకు ఇద్దరు పిల్లలు కదా? పెద్దోడు పెద్దనే సిద్ధార్థ, చిన్నోడు సృజన్. వాళ్ళు కూడా ఈ శతాధిక నమస్కారాలు అంటే చెప్పేస్తారు అంతే. చిన్నోడు అయితే మొత్తం నోటికి అయిపోతుంది. అప్పుడప్పుడు కూర్చుంటారు, నాతో కూర్చుంటారు. కానీ ఇప్పుడు చదువులు పోతుంటాయి, వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. కూర్చోమంటే కూర్చుంటాడు, కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతాడు, లేచిపోతాడు. నాకు ఒక జరిగింది ఏంటంటే, మాస్టర్ గారు వీళ్ళ మన పద్మ వాళ్ళ, అదే రవి పద్మల మ్యారేజ్కి వచ్చినప్పుడు ఆ రోజు అక్కడ వాళ్ళని దించి, అప్పుడు కాదు, నెక్స్ట్ ఒకసారి సత్యం సార్ గారి ఇంటికి వచ్చినప్పుడు నేను, మా ఇంటికి వచ్చాడు మాస్టర్ గారు. అప్పుడు మాకు ఇంకా సంతానం కాలేదు. మాకు 99 నవంబర్లో మ్యారేజ్ అయింది. సంతానం కాలేదు మాకు. హాస్పిటల్ అటు ఇటు పోతున్నాం, కానీ మాస్టర్ గారి దగ్గర కూడా వచ్చినాము. వచ్చిన తర్వాత ఈ ప్రేయర్ చేసుకోరు అని చెప్పారు. ఒక ప్రేయర్ ఇచ్చి చేస్తున్నాము. అయినా మళ్ళీ ఒకసారి అడిగినాము అన్నట్టు. అడిగితే ఎందుకు మాస్టర్ గారు వచ్చారు. వస్తే మా ఇంటికి తొలకొచ్చాం, కాఫీ తాగినాక కాసేపు కూర్చొని మాస్టర్ గారు అంటే, నీకు 2008లో కంపల్సరీ నీకు సంతానం జరుగుతుందని చెప్పినాను. జరిగింది జరిగింది 2008 నాకు జరిగింది. 2008లో నాకు అబ్బాయి పుట్టింది. మీరు భావోద్వేగానికి గురవుతున్నారా? అంటే అంతకుముందు కూడా అన్నారు, కానీ ఖచ్చితమైన ఒక మాట చెప్పినంటే నేను వండర్గా ఫీల్ అయినా. అసలు 2008లో 7లో వచ్చారు మాస్టర్ గారు. వచ్చే సంవత్సరం 8లో కంపల్సరీ అవుతుందని చెప్పారు. అప్పుడే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదో సంథింగ్ 2008 చాలా భావోద్వేగానికి గురయ్యారు సార్. అసలు ఏంటో మరి అంత ఓకే, అది ఆనందం, అది ఆనందం, అట్లా ఆనందం అట్లా. అంత మాస్టర్ షాపు, మీ సొంతంగా షాప్ పెట్టుకుని? ఇల్లు షాపు ఒకటే నాకు. నేను 2007లో మాస్టర్ వాళ్ళ ఇక ప్లేస్ తీసుకొని తర్వాత 12-13లో ఇంట్లోకి వెళ్ళాను. కొత్త ఇంట్లో సిరిసిల్లాలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. మొత్తం మీద మా ఆవిడ కూడా నాకు చేదోడు వాడదోడుగా వర్క్ చేస్తుండేది. అప్పుడు సంతానం కాలే కాబట్టి నాతోని వర్క్ చేసేది ఆమె కూడా. బంగారు పని చేస్తాను. మా ఆవిడ విజయలక్ష్మి, ఆమె కూడా పని చేసేది నాతో. నాకు సారే చేశారు నాకు. మా యోగా సెంటర్కి సంబంధించిన ఎవరైనా సాధకులకు సంబంధించిన ఏదైనా ఆర్నమెంట్స్, లాకెట్స్ ఏదైనా మాస్టర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా సార్తోనే చేయించుకుంటూ ఉంటాం మనం ఇక్కడ వరంగల్ వాళ్ళు. సో బాగుంటుంది సార్. మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ సార్. మీ మేడం కూడా మీతో కలిసి వర్క్ చేయడం చేస్తుండే. అలానే ఇక మనకు కొంచెం పీస్ ఫస్ట్ తర్వాత కొంచెం డెవలప్మెంట్ జరిగింది. సూపర్ సార్. మంచి భార్య, మంచి పిల్లలు, మంచి జీవితం. ఓకే, మంచి గురువు గారు ఫస్ట్ అందరికంటే మంచి గురువు గారు. గురువుగారు దొరుకుడు కూడా
అదృష్టమే. అంతే. మీరు మన మాస్టర్ సివివి యోగా క్షేత్రంలో ఉన్న బంగారు వన్నెతో ప్రకాశించే బియ్యం చూసారా? చూసినాను, అది చాలా సర్వీస్ ఉంటుంది, చాలా సార్లు చూసినాను. నిజం చాలా అద్భుతం కదా సార్ అది చాలా అద్భుతం అంటే ఇక అంతే. అసలు మనం బియ్యం సంచిలో పెట్టి డబ్బులు పోసి పెట్టినా కూడా ఒక 2 సంవత్సరాలు ఉంటాయి. అవును, తర్వాత పురుగులు పడిపోతాయి అంతే. ఇప్పటికీ ఆ బంగారు వన్నెతోనే ప్రకాశించడం అనేది చాలా గ్రేట్. అది గ్రేటే. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఆ బియ్యానికి ప్రాణం లేదు. ఒక వడ్లల్లో ప్రాణం ఉంటుంది కానీ బియ్యంలో ఏ ప్రాణం ఉండదు, అందుకని పట్టేస్తారు, మిషన్లు వేసేస్తారు. అలాంటి ప్రాణం లేని వస్తువులు కూడా ఇంత దాదాపుగా 1937 సంవత్సరం నుంచి, అంటే ఇప్పటికీ 80 దాటిపోయింది, 90 దగ్గరగా వచ్చినట్టే. అలాంటి అన్ని సంవత్సరాల బియ్యం ఇంకా అలా దేదీప్యమానమైనటువంటి కాంతులతో వెలుగుతున్నాయంటే ఇట్స్ అ గ్రేట్ పవర్ఫుల్ యోగానికి సంబంధించి మంచి గురువు అంటే అది పవర్ఫుల్ గురువు మన గురుగారు. అది చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మీ అనుభవాలు కానీ మీరు ఏదైనా యోగానికి సంబంధించిన విషయాలు అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు చాలామందికి మన వీడియోలు చూస్తున్నారు, యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు, చాలా సివివి గారికి సంబంధించిన వింటున్నారు, కానీ వాళ్ళకు సరైనటువంటి దిశానిర్దేశం పొందాలి, సరైన పద్ధతిలో ధ్యానం చేసుకోవాలి, వాళ్ళు కూడా డెవలప్ కావాలి అంటే ఏ విధంగా వాళ్ళు వెళ్ళాలి? కొత్త వాళ్ళ కోసం మీరేమేమి చెప్తారు? మాస్టర్ గారు అన్నట్టు కూర్చోవాలి అంతే. ధ్యానంలో కూర్చుంటేనే అర్థమవుతుంది ఏదైనా చెప్తే కానీ రాదు ఏది కానీ. ఇదని కాదు, ఏదైనా కానీ అంతే. ఇప్పుడు కూర్చున్నాం అంటేనే తనకు తానే అర్థమైపోతుంది, నాకు ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది అనేది తెలుస్తుంటుంది వాళ్ళకి అంతే. అట్లా అది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గురువారు చెప్తుంటారు, ఇది నా మాటలు కాదు, శ్రీ డివి హనుమంతరావు గారి మాటలు. ఏంటంటే చాలామంది సాధకులు ఏం చేస్తుంటారట అంటే వాళ్ళుగా నేను సివివికి నమస్కారం చేసుకుంటాను, మాకు సివివియే గురువు అని అంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక తెలియని విషయాలు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, మాస్టర్ సివివిని ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకుందాము. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి నేను డైరెక్ట్ కరెంట్ తీసుకోగలమా? మన ఇంట్లోకి తీసుకోలేము. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లెవెల్ దాటుకుంటూ మన దగ్గరికి వస్తే అది ప్రాపర్ ఉంటుంది. అదే డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకుంటే మనం ఉన్న బల్బ్ కాస్త అదైపోతుంది. సో కాబట్టి యోగా అనేది ఒక సరైన మార్గనిర్దేశంలో దిశానిర్దేశంలోనే వెళ్తే బాగుంటుందని గురుగారు చెప్తుంటారు. అది పెద్ద సబ్జెక్ట్, అది ప్రజెంట్ చిన్నగా చెప్తున్నాను, అది చాలా పెద్ద సబ్జెక్ట్, అందులోకి వెళ్దాము. సో ఇప్పుడు మీరు చెప్పండి సాధనకు సంబంధించి ఎలా అంటే మీ అనుభవంలో సాధన ఏ విధంగా ఉంటే మనము అభివృద్ధి చెందుతాము అంటే మీకు అనిపించింది, మీకు అర్థమైంది ఇప్పటివరకు యోగంలో గురుగారి మాటలు విన్న తర్వాత మీరు చేస్తున్న విధానంలో మా ప్రేక్షకులు? అభివృద్ధి అంటే ఇప్పుడు మనం డబ్బుల గురించి అభివృద్ధి, మన యోగం గురించి అభివృద్ధి, అన్ని రకాలుగా మనది సన్యాస యోగం కాదు కదా, గారహస్థ్య యోగం. అంటే మనం గృహంలో ఉంటూ యోగం చేసుకుంటూ భౌతిక జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ కూడా మనం అభివృద్ధి చెందాల్సిందే కదా. సో ఆ విధంగా మీ అనుభవాలు ఎలా సాధన చేస్తే మనం ముందుకెళ్తాము కొత్త సాధకులు? మన పనులు మనం చేసుకుంటూ మనం సాయంత్రం వేళలో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ప్రొద్దునైతే కంపల్సరీ మాస్టర్ గారు చెప్పారు కాబట్టి ప్రొద్దున 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. కానీ అప్పుడు నీకు వీలు కాలేదు అని అనుకుంటే ఒక నమస్కారం పెట్టుకొని తర్వాత నువ్వు 8 గంటలకు కూర్చున్నా సరే, 10 గంటలకు కూర్చున్నా సరే అనేది ఒకటి నియమం. 8 గంటల లోపల ఈ ఈవినింగ్ అంటే 10 లోపల కూడా కూర్చొని చేసుకోవచ్చు, నిద్రపోయే ముందట. అంటే చేసుకుంటే ఏంటంటే మనకు ఈ రోజు చేసుకున్నది ఈ రోజే అని కాకుండా రేపటి దాకా కూడా మనకు వర్తిస్తుంది. గారు కొన్ని సందర్భాలు చెప్పాడు, మేము కూడా అలా నాకు వర్క్ ఫుల్ ఉన్నప్పుడు నేను చేసుకున్నాక తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని తర్వాత నేను మళ్ళీ పడుకొని పొద్దున కంటిన్యూ చేసుకుంటాను. అట్లా అన్నాడు. సాధన ఎంత చేసినా తక్కువనే మనం, కానీ ఎంత తెలుసుకున్నా తక్కువనే, కానీ చేయాలి అంతే. ఒక లక్ష్యం పెట్టుకోవాలి, కానీ ఇంకా ఇన్ని ఏళ్ళు చేసినా కానీ మనకి ఇంకా దాని మీద పట్టు అనేది దొరుకుతలేదు. కానీ ఇంకా చేయాలి, చేస్తున్నా కొద్దీ ఇక మాస్టర్ గారి దయ కావాలి, కంపల్సరీ చాలా కావాలి. మళ్ళా
లైవ్ గురువు గారి కూడా దయ కూడా మనపై ఉండాలి. ఫిజికల్ గురువు గారిది కూడా మనకు దయ ఉండాలి. ఉంటేనే మనం సక్సెస్ఫుల్ సాధించగలుగుతాం. గురువు దయ, గురు కృప, మాస్టర్ దయ. మాస్టర్ సివివి గారు ఈ యోగాన్ని ఏ లక్ష్యంతో ప్రారంభించారు? ఆ లక్ష్యం ఏమిటి? చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు ఆ లక్ష్యం గురించి? మాస్టర్ గారి లక్ష్యం ఏంటంటే, మాస్టర్ సివి గారి యోగ లక్ష్యం ఏంటంటే, అందరికీ బ్రహ్మత్వం, అందరికీ అమరత్వం అనే కాన్సెప్ట్ మాస్టర్ గారి లక్ష్యం. మనం ఈ యోగంలకు వచ్చి మాస్టర్ గారు ఇట్లా చెప్పిండు, ఈ లక్ష్యం ఎలా అని ఆలోచించుడు కాదు, సాధన చేయాలి. సాధన చేస్తుంటే ఏమవుతుందంటే మనిషికి ఈ వేరే యోగాల కంటే మన యోగంలో ఉన్న దివ్యమైనది ఏంటంటే తొందరగా వైబ్రేషన్స్ చూపించడం. అట్లా ఒకసారి మెడిటేషన్లో కూర్చుంటే ఏమవుతుందంటే ఒక రకంగా ఎక్కడికో మీదికి పోయినట్టు అనిపిస్తుంటుంది. ఏంది ఇది, చేతులు ఇవ్వడం, నమస్కారాలు రావడం, ఇట్లాంటివి జరుగుతుండేది. మళ్ళా ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎట్లున్నావో అట్లనే ఉంటుంది. అర్థమైందా? అంటే మనం మన మన ఫేస్లో ఫిగర్ ఇప్పుడు ఇవాళ ఎట్లున్నావు అంటే మళ్ళీ ఒక 6 నెలలకు కూడా అట్లనే ఉంటాం. అంటే దీని యోగం ఎఫెక్ట్ మెడిటేషన్ చేయడం వల్ల మనిషి చాలా యంగ్గా అనిపిస్తాడు. అట్లాంటి అద్భుతమైన యోగం ఇది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అందరూ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే మాస్టర్ సివివి గారి యొక్క సంకల్పం, లక్ష్యం ఏమిటంటే నాకు అర్థమైంది, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్ గారి వల్ల. సో ఫస్ట్ అందరికీ బ్రహ్మత్వం, అందరికీ అమరత్వం మాస్టర్ సివివి సంకల్పం. అయితే ఈ సంకల్పం ఏంటంటే ఫస్ట్ బ్రహ్మత్వం రావాలి మనిషికి. ఈ యోగం యొక్క ముఖ్య లక్ష్యం బ్రహ్మత్వం అంటే ఏంటంటే ప్యూర్ మైండ్ అండ్ హార్ట్. బ్రహ్మత్వం అంటే ప్యూరిటీ. సో ఏంటంటే ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, వాళ్ళకి అమరత్వం వచ్చింది. అంటే హిరణ్యకశిపుడు చావు లేకుండా జీవించగలిగినటువంటి ఒక వరం పొందినప్పటికీ కూడా అతను ఏం చేసిండు, ఇతరులను, ఈ విష్ణుమూర్తిని టార్గెట్ చేసిండు, విష్ణుమూర్తి మీద పగబట్టిండు. దానివల్ల అతను చనిపోయాడు. అట్లా అందుకోసమే మాస్టర్ సివి గారు ఏమన్నారు, ఫస్ట్ ఎవ్వరి మీద పగ, ద్వేషం, ప్రతీకారం ఉండకూడదు. ప్యూర్ లవ్ రావాలి మనిషిలో, ప్యూర్ లవ్ రావాలి. అప్పుడే వాడు ఇతరులను ద్వేషించకుండా ఉన్నప్పుడే, ఇతరులకు హాని చేయనప్పుడే, అప్పుడు మాత్రమే మనకి అమరత్వం వస్తే అది కరెక్ట్ పద్ధతి అని చెప్పినవాడు. అప్పుడు ఆటోమేటిక్గా అమరత్వం వచ్చేస్తుంది. మనం శాశ్వతంగా జీవించడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దానికోసం మనం స్పెషల్గా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం అంతా కూడా ప్యూరిటీ, మంచి మనస్సును, మంచి హృదయాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. ఇది నా ఒక్కనికో నీ ఒక్కనికో కాదు, ఈ భూగోళంలో ఉన్న మనుషులందరికీ కూడా ఇది జరగాలి. అప్పుడే అందరికీ బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. అలా బ్రహ్మత్వం సిద్ధించిన తర్వాత అమరత్వం అనేది ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ భూగోళంలో అనేక మార్పులు రావాలి, మానవ శరీరంలో అనేక మార్పులు రావాలి, ఇంకా చాలా మార్పులు రావాలి. నక్షత్రాల్లో మార్పులు రావాలి, గ్రహాల్లో మార్పులు రావాలి, దేవతలలో మార్పులు రావాలి. చాలా రెక్టిఫికేషన్స్ మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది నాకు తెలిసింది కొంతనే. గురువుగారు శ్రీ డివి హనుమంతరావు గారు చెప్తుంటే నేను ఆ గుర్తుని మాత్రమే చెప్పగలిగాను ఈరోజు మీకు. మాస్టర్ గారి యోగం అంటే ఇక అది అద్భుతమైన యోగం. అంటే ఇక నేను వేరే యోగాలలో ఎక్కడ చూడలేదు. అంతే. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, యోగ మిత్రులకు, యోగ జిజ్ఞాసకులందరికీ కూడా ఈ వీడియో చూసినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విశేషాలు, యోగ విశేషాలు, మాస్టర్ సివివి యోగ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సీనియర్ యోగా సాధకులను, వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీ అందరి యొక్క ఆదరాభిమానమే ఛానల్ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తుంది. సో ఇంకా ఛానల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సార్, పరమేష్ గారు నిజంగా ధన్యవాదాలు సార్. మాస్టర్ దయ. సో మీరు ఒకసారి మా ప్రేక్షకులకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్
మాస్టర్ సివివి మాస్టర్ సివివి తెలుగు టాక్స్. తెలుగు టాక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఉంటాను. మాస్టర్ మాస్టర్ నమస్కారం, మాస్టర్ ఎంఎన్ నమస్కారం, మాస్టర్ డివిహెచ్. ఓకే, మాస్టర్ డివిహెచ్ నమస్కారం. ఓకే సార్. ఓకే, రైట్.